రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం ఒక తాజా బులెటిన్ రిలీజ్ చేశాయి. గడిచిన 24 గంటల్లో ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా 1-2 ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. ఇప్పటికే తూర్పు విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలో ఒక ద్రోణి విస్తరించింది. ఋతుపవనాలు కూడా చురుగ్గా మారుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 24 అవర్స్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు, ఇక రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాదులో పిడుగులతో ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆకాశం అంతా మేఘావృతమైంది. ద్రోణి ప్రభావం స్పష్టంగా చూపిస్తూ ఉంది. ఋతుపవనాలు కొంత చురుగ్గా మారే అవకాశం ఉంది. అయితే రాబోయే 2-3 రోజుల్లో నమోదు కాబోయే వర్షం కీలకంగా మారబోతూ ఉంది. ఇప్పటికే 20 డేస్ జూన్లో కంప్లీట్ అయినా కూడా చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చినుకు పడలేదు. కొంతమంది రైతులు కూడా కామెంట్ చేశారు, జగిత్యాల్లో ఇంతవరకు సరైన వర్షమే నమోదు కాలేదని. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యాయి. 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యాయి. మనం గతంలో కూడా వీడియోలో చెప్పుకున్నాం, ఎల్నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో చుక్క చినుకు ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ఐఎండీ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. రాబోయే 48 అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలను కూడా మీరు కామెంట్ చేయండి. ఇక 1 వీక్ తర్వాత ఈ నెలకు సంబంధించిన రిపోర్ట్ కూడా రాబోతా ఉంది. జూన్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఒక 12 రాష్ట్రాల్లో 60% లోటు వర్షపాతం నమోదైంది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ 1 వీక్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక మొత్తం నెలకు సంబంధించిన రిపోర్ట్తో మరలా మనం కలుసుకుందాం.